మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు మాకిచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు ఆయన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల కోటి జీవరాశిని తండ్రి, సర్వ మానవాళిని కాపాడుతూ మీ ప్రేమను పంచిపెడుతూ నిరంతరం తండ్రి ఏకరీతిగా ఉన్న దేవా, మిమ్మల్ని స్తుతించుకునే ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు ఆయన. మీరు ఇచ్చిన లేఖన భాగాలను తండ్రి మేము ధ్యానం చేస్తూ ఉండగా ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదల్లో భద్రపరచండి. మీ మాటలు వినుచుండగా ఆత్మీయంగా బలపరచండి. ప్రతి ఒక్కరిని తండ్రి ఆత్మీయంగా ఎదుగుటకు కృప చూపండి. క్రీస్తు వారి అతి పరిశుద్ధ పవిత్ర నామములో ఈ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఒక చక్కని సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవుడు సర్వ మానవాళిని ప్రేమించి, సర్వోన్నతుడైన దేవుడు సర్వ మానవాళిని ప్రేమించి సర్వ సుఖాలను మనుషులకు అందిస్తూ దేవుడు తన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుకుంటున్నాడు. నాటి నుండి నేటి వరకు దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. నిన్న, నేడు, రేపు దేవుడు ఏకరీతిగా ఉంటాను అని తన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించుకున్నాడు. దేవుడు అలాగే ఉన్నాడు. దేవుని ప్రియ సంగమా, ప్రపంచ మానవాళి ఈనాడు అన్ని సుఖాలను అనుభవిస్తూ, సర్వ సుఖాలను అనుభవిస్తూ ఇన్ని ఈవులను ఇచ్చిన ఆ దేవుడు ఎవరు అని దేవుడిని గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమైన విషయం. ఇన్ని సంపదలు ఇచ్చిన ఆయన, ఇన్ని సంతోషాలు ఇచ్చిన ఆయన, ఇన్ని అందాలు ఇచ్చిన ఆయన ఎవరై ఉంటారు అని దేవుడిని గురించి ఆలోచన మనుషులు చేయకపోవడం అదేంటో అర్థం కాని పరిస్థితి. ప్రకృతిని చూసి, ప్రకృతి అందాలను చూసి ఎంతో మనుషుడు సంతోషిస్తున్నాడు. ఒక మంచు పర్వతాన్ని చూసినా, జలపాతాన్ని చూసినా, సముద్రాలను చూసినా, ఎత్తైన వృక్షాలను చూసినా, దట్టమైన అడవులను చూసినా, వీటన్నిటి చూసినప్పుడు మనుషుడు ఎంతో ఆనందపడతాడు, ఎంతో సంతోషపడతాడు. ప్రకృతిని చూసినప్పుడు దేవుని ప్రియ సంగమా, ఇలా ప్రతి విషయంలో మనుషుడు ఆనందిస్తున్నాడు. ప్రతి విషయంలో ఇన్ని ఆనందాలను ఇచ్చిన దేవుడు, సర్వ సంపదలు మానవుడికి ఇచ్చిన దేవుడు కనబడకుండా ఉండేసరికి మనుషులు అనుకుంటున్నారు దేవుడు లేడేమో అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అనిల్ అంబానీ, అతను ఎక్కడో ఉంటాడు. అతని ఇండస్ట్రీస్ అన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి. అంత మాత్రాన అనిల్ అంబానీ గారు లేడు అనుకోవడం పొరపాటే. ఎక్కడో ఉంటాడో, వరల్డ్ వైడ్గా అతని బిజినెస్లు నడుస్తూ ఉంటాయి. కౌంటర్ మీద కూర్చోవాల్సిన అవసరం అనిల్ అంబానీకి లేదు. దేవుడు కనపడకుండా ఉండేసరికి దేవుడు లేడు అనుకోవడం మూర్ఖత్వం. వర్షాన్ని పంపించేది దేవుడే, సూర్యుని పంపించేది దేవుడే, చంద్రుని పంపించేది దేవుడే, కాలాలను ఇచ్చేది దేవుడే. దేవుడు కనపడకూడదు అనుకున్నాడు కనుకనే కనపడకుండా ఉన్నాడు. లేదా వీక్లీ వన్స్ కనబడి నేనే దేవుడను జాగ్రత్త అని చెబుతూ ఉంటే, ఒకసారి స్వర్గాన్ని చూపించేసి ఒకసారి నరకాన్ని చూపించేస్తే, ఒకసారి స్వర్గాన్ని చూపించేసి ఒకసారి నరకాన్ని చూపించేస్తే ఏం నష్టం
అనుకుంటారు చాలామంది. ఒకసారి మాకు నరకాన్ని చూపించేస్తే దేవుడు మేము తప్పు చేస్తామా, ఒకసారి మేము స్వర్గాన్ని చూపిస్తే దేవుడు తప్పు చేస్తామా అనే ఆలోచనలు మనుషుల్లో ఉంటాయి. ఒకసారి స్వర్గాన్ని చూపించాలట, ఒకసారి నరకాన్ని చూపించాలట. అంటే నీవు అనుకున్నట్లు దేవుడు ఉండాలి, దేవుడు అనుకున్నట్లు మాత్రం నీవు ఉండవు. నీవు అనుకున్నట్లు దేవుడు ఉండాలి, దేవుడు అనుకున్నట్లు నీవు ఉండవు. కుమ్మరి మట్టికి అర్హత లేదు కుమ్మరిని నన్ను ఒక కుండగా చేయమని చెప్పడానికి. అది కుమ్మరి ఇష్టం. నీవు మట్టివి, మనం మట్టి, ఆయన కుమ్మరి. తనకు నచ్చిన పాత్రను చేసుకుంటాడు, అది ఆయన ఇష్టం. అంత మాత్రాన దేవుడు లేడు అనుకోవడం పొరపాటే. ఇన్ని అందాలను ఇచ్చి నిన్ను సుఖపెడుతూ ప్రకృతి ఒడిలో పెట్టిన ఆ దేవుడు కనపడకపోయేసరికి లేడు అనుకోవడం అవివేకం. దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాటను రాయించాడు. దేవుడు మనుషుల ఎడల తనకున్న ఆలోచనలను తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించడానికి గల కారణం కూడా నేటి ఆధునిక మానవుడే అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. మనుషుల మనస్తత్వం ఎరిగిన దేవుడు అందుకేలా రాయించాడా ఏమో అనిపిస్తుంది. మనుషుల మనస్తత్వం ఎరిగిన దేవుడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26-27 వచనంలో కలిసి ఉంటాయి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26-27 వచనంలో కలిసి ఉంటాయి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. దేవుడు సర్వమానవాళికి అన్నీ ఇచ్చి సమస్తాన్ని కంటి ముందుంచి సర్వ సుఖ సంతోషాలను మనుషుడిని అనుభవించు బిడ్డ అని చెప్పి దేవుడు కనబడకుండా ఎందుకున్నాడట? మనం కనుగొంటామని. కనబడకుండా ఉన్నాడెందుకు? మనం కనుగొనాలనుకుంటున్నాడు దేవుడు. మనకేమో దేవుడిని కనుగొనే టైం లేక దేవుడు కనబడకపోయేసరికి దేర్ ఈజ్ నో గాడ్ అంటున్నారు. ఆయనేమో నన్ను కనుగొంటారనుకున్నాడు, మనిషి ఏమో దేవుడు కనబడకుండా ఉన్నాడు అంటున్నారు. దేవుడు అంటున్నాడు నన్ను కనుక్కోనండి అంటున్నాడు. నన్ను కనుక్కోనండి. వారు నన్ను తడవులాడి కనుగొందురేమో అని నీకు ఆయుష్ ఇచ్చాడు బిడ్డ. ఆయుష్, దేవుడు నీకు ఆయుష్ ఎందుకు ఇచ్చాడు? హ్యాపీ బర్త్డే చేసుకుంటామని మాత్రం కాదు. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆయుష్? దేవుణ్ణి కనుగొనాలి. నీవు ఎన్నిటినో కనుగొంటున్నావు కదా, ఎన్నిటినో తెలుసుకుంటున్నావు కదా. ఎన్నిటినో కనుగొనే ఓ మనుషుడా, ఎన్నిటినో కనుగొనే ఓ దేవుని ప్రియ బిడ్డ, దేవుడిని ఎందుకు నీవు కనుగొనలేకపోతా ఉన్నావు? ఒకవేళ దేవుడిని తడవులాడి కనుగొందురేమో అని దేవుడు ఆయుషిస్తే, దేవుడిని తడవులాడి కనుగొనే పనిలో మనుషుడు లేడు. ఈనాడు లోకం వైపు చూస్తే మనుషులంతా దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచం ఈనాడు దయనీయ స్థితిలో ఉంది. యుద్ధాలు డైరెక్ట్గా చూస్తున్నాం. స్మాష్ చేసేసాడు ఉక్రెయిన్, రష్యా. ఏ మనుషుని నమ్మలేని దయనీయ స్థితిలో నేడు ప్రపంచం ఉంది. ఒక ఐడెంటిటీ కార్డు చూపిస్తేనే కానీ నిన్ను నమ్మలేరు. నీవు కాలేజీకి వెళ్ళాలంటే నీకు ఒక ఐడెంటిటీ కార్డు కంపల్సరీ. ఒక బస్సు ఎక్కాలంటే నీకు ఒక ఐడెంటిటీ కార్డు కంపల్సరీ. ఒక మొబైల్ సిమ్ కార్డు కొనాలంటే ఒక ఆధార్ కార్డు నీకు కంపల్సరీ అయిపోయింది.
మనిషి నమ్మలేని దయనీయ స్థితిలోనికి ప్రపంచం వెళ్ళిపోయింది. ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళడానికి పాస్పోర్టు, వీసా కావాలి. మనిషి గౌరవించని లోకం. మనుషులు చివరికి ఎలా అయిపోయారంటే మోసగాళ్ళుగా మారిపోయారు. మోసగాళ్ళు, వరకట్నపు చావులు డైలీ చూస్తున్నాం. ఇంత చదువుకున్న ఈ హైటెక్ యుగంలో కూడా వరకట్నపు చావులు, కిడ్నాప్లు, గ్యాంగ్స్టర్స్, ల్యాండ్ మాఫియా, అంతా చదువుకున్నవారే చంపుకుంటున్నారు, జైళ్ళకు పోతున్నారు. ఆ జైల్లో ఏం సుఖం? లైఫ్ లాంగ్ పనిష్మెంట్కు గురై దేవుడిచ్చిన విలువైన కాలాన్ని జైలు గోడల మధ్యలో గడపటానికి కాదు. దేవుని ప్రియ సంగమా, దేవుని ప్రియ బిడ్డలారా, ప్రపంచ జనమా, అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఆయుష్ ఎందుకు ఇచ్చాడు? దేవుణ్ణి తెలుసుకుంటామని, దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణి కనుగొంటామని, కొట్టుకొని చచ్చిపోవడానికి కాదు. మనుషులు ఇలా ఉంటే దేవుడు ఎంత బాధపడిపోతూ ఉంటాడు అనేదే ఈరోజు పాఠం. సర్వ మానవాళికి సర్వ సుఖాలను ఇస్తూ, ఆనందింపజేస్తూ, సంతోషాన్ని ఇస్తూ, సర్వ మానవాళిని చూసిన దేవుడికి ఏం సుఖం దక్కింది? సర్వ మానవాళికి ఇన్ని ఈవులనిచ్చిన దేవుడికి ఏం సంతోషం మిగిలించాడు ఈ మానవుడు? ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము, Genesis chapter 18 verse 20. 18వ అధ్యాయము, ఆదికాండము 20వ వచనము. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను. చాలు. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పదట. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది, వాటి పాపము బహుభారం అయిపోయిందంట. వాటి పాపము దేవుడికి భారమైందంట. మనుషులు తప్పు చేస్తే దేవుడు బాధపడుతున్నాడు. మనుషులు తప్పు చేస్తే మనిషి పాపము దేవుడికి భారమైపోతూ ఉందంట. భారం. మనుషులు తప్పు చేస్తుంటే దేవుడు బాధపడిపోతూ ఉన్నాడు. సొదొమ గొమొర్ర మనుషులు పాపము దేవుడికి భారముగా మారిపోయింది. సొదొమ గొమొర్ర పట్టణాలు, ఈనాడు పల్లెలు కూడా పట్టణాలుగా మారిపోయాయి. పల్లెలకు మీరు వెళ్ళి చూడగలిగితే పట్టణాలుగా మారిపోయాయి. పట్టణాల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, పట్టణాల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర, వాటి పాపము బహుభారమైపోయిందట. ఎవరికి? దేవుడికి. సో మనుషులు ఈనాడు భూమి మీద చేసే విచిత్రమైన చేష్టలకు దేవుడు ఎంత బాధపడిపోతాడు అనేది ఆలోచించుకోవాలి. దేవుడు ఆ సొదొమ గొమొర్ర పట్టణాలను తట్టుకోలేక ఒక నిర్ణయానికి వస్తాడు. నిర్ణయానికి వచ్చి ఆ పట్టణాలను నేను దహించి వేస్తాను అనుకునే ఒక ఆలోచన కలిగి ఉన్న సందర్భము. ఆ పట్టణాలను నేను స్మాష్ చేస్తాను, ఆ పట్టణాలు నాకు నచ్చకుండా ఉన్నాయి. అబ్రహాం గారితో మాట్లాడుతున్న సందర్భము. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా దేవుడా? ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులుండిన ఎడలా దానిలోనున్న 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. సొదొమ గొమొర్ర పట్టణంలో దేవుడు ఆ పట్టణాలను నేను స్మాష్ చేస్తాను. ఆ మనుషులు చాలా దయనీయంగా ఉన్నారు. వారి పాపం రోజుకు కొండలుగా పెరిగిపోతూ ఉంది, గుట్టలుగా పెరిగిపోతూ ఉంది. వారి పాపము నాకు భారమైపోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక వారు మానరు అని దేవుడు డిసైడ్ అయిపోయి వారిని స్మాష్ చేస్తాను అని డిసైడ్ అయిపోయిన సందర్భంలో అబ్రహాము గారు దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రవ్వా, తండ్రి, దేవుడా, ఒక 50 మంది ఉంటే వదిలేస్తావా?
26వ వచనం, యెహోవా సొదొమ పట్టణములో 26 10 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. సో 50 మంది ఉంటే కూడా దేవుడు ఏమంటున్నాడు? 50 మంది ఉంటే కూడా నేను ఆ పట్టణాన్ని స్మాష్ చేయను అంటున్నాడు. 50 మంది ఉన్నా కూడా దేవుడు ఓ పట్టణాన్ని కాపాడుతాను అంటున్నాడు. సో 50 మంది ఉంటే కూడా దేవుని కోపం తగ్గుతుంది. 50 మంది ఉంటే కూడా దేవునికి నచ్చిన ప్రజలు దేవుడు కోపాన్ని తగ్గించుకుంటాడు అని అబ్రహాము గారికి ఒక క్లారిటీ వచ్చింది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26లో ఏం చదివాం? వారు ఒకవేళ తడవులాడి కనుగొందురేమో అని, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని, వారు ఒకవేళ అని చూశారు. వారు ఒకవేళ 24వ వచనం, ఆ పట్టణంలో ఒకవేళ సేమ్ డైలాగ్ అబ్రహాం గారు అంటున్నాడు. ఒకవేళ తండ్రి 50 మంది ఉంటే వదిలేస్తావా? వదిలేస్తానయ్యా, వదిలేస్తాను. మళ్ళీ అంటున్నాడు, ఒకవేళ 5 తగ్గితే, ఒకవేళ 28 10 మంది నీతిమంతులలో ఒకవేళ, మళ్ళీ ఒకవేళ సేమ్ డైలాగ్, 10 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తగ్గితే దేవుడా అయినా పర్వాలేదు నాయనా వదిలేస్తాను అన్నాడు. మళ్ళీ 29 ఒకవేళ అక్కడ 40 ఉంటే, మళ్ళీ ఒకవేళ దేవుడిని ఎలా మోటివేట్ చేసుకుంటున్నాడు తన కోపాన్ని తగ్గించుకోవడానికి, దేవుని కోపాన్ని తగ్గించుకోవడానికి అబ్రహాం గారు. ఒకవేళ 45 కాదు 40 ఉంటే, సరే అబ్రహాము 40 అయినా ఏం చేయను పో. మళ్ళీ మెల్లిగా 30 ఉంటే, ఒకవేళ మళ్ళీ సేమ్ నెల చూడండి 30 వచనం, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది ఉండినా నేను నాశనం వెళ్ళిపో అబ్రహాము. 31 అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాటలాడగి తెగించేస్తున్నాను ప్రభువా, నువ్వేమని అనుకో ఒకవేళ 20 మందిని బట్టి నాశనము చేయకుందువా. 50 నుంచి స్టార్ట్ చేశాడు బేరం. 40 ఒకవేళ, ఓకే కూల్ 30 ఒకవేళ, 20కి వచ్చేసాడు. ఇంత ధైర్యం, తెగించేస్తున్నాను ప్రభువా, నీ కోపం నా మీద మండనీయకు ప్రభువా, తెగించేస్తున్నాను. ఒకవేళ 20 మంది కనబడుదురేమో అని అన్నప్పుడు ఆ 20 మందిని బట్టి నీ నాశనం చేయకుందుననగా, దేవుడు చూడండి ఎంత తగ్గుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడే తగ్గుతున్నాడు. ఈ మానవుడికి తగ్గింపు లేదు. సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మీపట్టణం చేయకముందు అగ్ని గంధకంతో కాల్చేస్తానని తీర్మానించుకున్న దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. తగ్గుతున్నాడు, పాపం తగ్గిపోతూ ఉన్నాడు. దేవుడే తగ్గిపోతూ ఉన్నాడు. ఈ మనిషికి తగ్గింపు లేదు. 50 నుంచి దేవుని ఎక్కడ పట్టుకొచ్చాడు? ఒకవేళ తెగించేస్తున్నాను ఒక మాట ఏమనుకోకే, 20 మందిని బట్టి నాశనం చేయకుందువా. 32వ వచనం, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడతాను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందునన్నాడు. దేవుని కోపం చూడండి తగ్గిపోయింది. 50 మంది ఉంటే పట్టణాన్ని కాపాడుతానన్నాడు. 50 పోయింది బేరం, 40కి వచ్చింది. 40 పోయింది బేరం, 30కి వచ్చింది. 30 పోయింది బేరం, 20కి వచ్చింది. 20 నుంచి 10కి వచ్చేసింది. దేవుడు ఎంత తగ్గిపోయాడు. రగిలిపోయిన దేవుడు తగ్గిపోయాడు. ఒకవేళ మారుతారేమో, ఒకవేళ మారకుండా ఉంటారా. దేవుడు ప్రేమమయుడని ఈ మాటలను ధ్యానం చేస్తుంటే దేవుణ్ణి ప్రేమించక ఉండలేము. ఇంత ప్రేమమయుడా నా దేవుడు అనే హృదయం ఖచ్చితంగా షేక్ అవుతుంది. హృదయం, దేవుడికి ఇంత ప్రేమనా ఈ మానవుడంటే. అగ్ని గంధకాలతో కాల్ చేస్తానని చెప్పిన దేవుడు 10 మంది ఉంటే పట్టణాన్ని భరిస్తాను అని దేవుడు తగ్గిపోతూ ఉన్నాడే. ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు.
దేవుడు ఎంతగా ప్రేమిస్తే తన కోపాన్ని తగ్గించుకుంటూ సొదొమ పట్టణంలో 5, గొమొర్రా పట్టణంలో 5 లేరా? 10 మంది ఉంటే ఆ పట్టణమును నేనేం చేయను అంటున్నాడంటే దేవుడు తగ్గిపోతూ ఉన్నాడు. పిల్లరా, తగ్గిపోతూ ఉన్నాడు. 32వ వచనం, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాటలాడదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో ప్రభువా అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకయుందున నేను. 33వ వచనం, యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. దేవుని ప్రేమ మూర్ఖపు మనుషులను కూడా ప్రేమించే దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? మనం మంచివారం మాత్రం కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయినా దేవుడు కనికరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, సుఖ సంతోషాలను ఇస్తున్నాడు. నిన్ను అనుభవించు బిడ్డ అంటున్నాడు. అయితే నన్నొక్కసారి కొనియాడవా అంటున్నాడు. నన్నొక్కసారి స్మరించవా అంటున్నాడు. నన్ను లేడు అని ఎందుకు అంటున్నావు? నా రెక్కల కష్టాన్ని నీ కంటి ముందు ఉంచానే. నా రెక్కల కష్టాన్ని నువ్వు తింటున్నావు కదా 3 పూటలు. నీ రుచులు ఇచ్చింది నేను కాదా? సువాసనలు ఇచ్చింది నేను కాదా? రంగులను ఇచ్చింది నేను కాదా? నన్ను లేడు అనడానికి నీకు ఎన్ని గుండెలయ్యా? నీకు అసలు గుండె ఉందా? నీకు హృదయం ఉందా? దేవుని మాటలు ధ్యానం చేస్తూ ఉంటే దేవునిపై ప్రేమ ఎందుకు రాకుండా ఉంది? దేవుడంటే భయం మనుషులకు ఎందుకు లేకుండా ఉంది? అర్థం కాని విచిత్రమైన సన్నివేశాలు. దేవుడు మనిషికి సంతోషాన్ని ఇస్తే మనుషుడు దేవునికి ఏమిస్తున్నాడు? దేవునికి పాప భారాన్ని ఇస్తున్నాడు. పాప భారాన్ని ఆయన తట్టుకోలేడు. ఆయన పరిశుద్ధుడు తట్టుకోలేడు. ఆలోచిద్దాం. దేవుని ప్రియ సంగమా, సర్వ సంపదలు దేవుడు మనుషుడికిచ్చి సంతోషాలను దేవుడు పంచిపెట్టి మన వైపు దేవుడు చూస్తుంటే దేవుడికి మన ద్వారా వచ్చేది సంతోషమా, దుఃఖమా? ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 15 నుండి కొన్ని వచనములు. చెవి ఎగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఆయనను మనం ఏం చేయాలట? కొనియాడాలి. దేవుడు లేడు అంటే దేవుడు చాలా బాధపడిపోతాడు. సొదొమ గొమొర్రాలను దేవుడు భస్మీ పట్టణం ఎందుకు చేశాడు? 10 మంది లేరా? 10 మంది ఉంటే దేవుడు ఏమన్నాడు? స్మాష్ చేయనని దేవుడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు తెలిసిపోయింది అక్కడ 10 మంది లేరయ్యా అబ్రహాం, నీ సంగతి నాకు బాగా తెలుసు, నన్ను మాయలో పెట్టేశావు. ఒకవేళ కోప్పడకు ప్రవ్వా, ఒకవేళ నన్ను కూల్ చేశావు, నన్ను కూల్ బాగానే చేశావు. నేను 10 మందికి దిగాను. 10 మందికి దిగితే నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోయావు, నేను నా ఇంటికి వెళ్ళిపోయాను. అంటే సొదొమ పట్టణంలో 5, గొమొర్రా పట్టణంలో 5 లేరా? 10 మంది లేని పట్టణాన్ని దేవుడు ఎందుకు పెంచి పోషించాలి? ఆ మనుషుల వికృత చేష్టలను దేవుడు చూస్తూ ఎందుకు బాధపడాలి? వెళ్ళిపోయాడు. 10 మంది ఉంటే కాపాడుతానన్నాడు. 10 మంది లేరట. 10 మంది లేరు. దేవుడు ఏం చేశాడు? అగ్ని గంధకములను కురిపించి బూడిద చేశాడు. బూడిద. ఇది దేవుడికి న్యాయమే. దేవునిని కొనియాడకపోతే బాధపడడా? నీ రెక్కల కష్టమంతా పిల్లలు తినేసి నిన్ను తిట్టిపోస్తూ ఉంటే ఏం చేస్తావు? నీకున్న ఆస్తి అంతా బీదలకు రాసి వెళ్ళిపోతావు. చాలామంది పేరెంట్స్ పిల్లలు చీటింగ్ చేస్తే ప్రాపర్టీస్ అన్నీ ఆశ్రమాలకు రాసేసి వెళ్ళిపోతారు కనపడకుండా. కక్ష ఎందుకు ఇవ్వాలరా మీకు? ఎందుకు ఇవ్వాలి? నా రెక్కల కష్టం మీకెందుకు ఇవ్వాలి? ఈ తండ్రికి ఇంత కోపం ఉంటే పరలోకమందున్న తండ్రికి ఎంత కోపం ఉండాలి? ప్రేమగల దేవుడు నీ దేవుడు, ప్రేమగల దేవుడు. 10 మంది ఉంటే వదిలేస్తానన్నాడే.
మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడే. 17 అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. దేవుడు బాధపడిపోతా ఉన్నాడు. ఎవరిని బట్టి? మీ గర్వమును బట్టి. నన్ను కొనియాడరా? అయినను మీరు ఆ మాట విననోళ్ళని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను. 78 Psalms 78 78 40వ వచనము. అరణ్యమున వారు అనగా ఇశ్రాయేలీలు, దేవుడు నమ్మిన జనాంగం. 40వ వచనము చదివినాం. అరణ్యమున వారు ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారియందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుణ్ణి బాధపెట్టిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతోషమా సంతాపమా? సంతాపము కలిగించిరి. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడేమో నీకు సంతోషాన్ని ఇచ్చాడు, నీవు దేవునికి ఏమిస్తున్నావు? సంతాపమా సంతోషమా? దేవుడిని నీవు కొనియాడకపోతే ఆయన బాధపడిపోతా ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం లాంటి పట్టణాలు ప్రపంచమంతా ఉన్నాయి నేడు. సొదొమ గొమొర్రా పట్టణాల లాంటి పట్టణాలు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఎక్కడ భక్తి ఉంది, ఎక్కడ భయం ఉంది? దేవుడి భయం. దేవుడిని కొనియాడే మనుషులు కనబడతా ఉన్నారా ఎక్కడైనా? వేషం అంత వేషంగా మారిపోయింది ప్రపంచం. దేవుని ప్రియ బిడ్డలారా, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలగజేసిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మనకెందుకు చెప్తున్నాడు? మీరైనా శోధించకండి అమ్మా, మీరైనా నన్ను సంతోషపెట్టండి. ఏడుస్తున్నాడట దేవుడు. దేవుడు ఏడుస్తాడా? చాటుగా ఏడుస్తున్నాడట. కనబడితే పరువు పోతుంది కదా. దేవుడు ఏడిస్తే బాగుంటుందా? దేవుడు చాటుగా వెళ్ళి బాధపడతా ఉన్నాడు, చాటుగా వెళ్ళి ఏడుస్తున్నాడు. మనుషులు దేవుణ్ణి ఏడిపించే స్థితికి వెళ్ళిపోయారు. మనుషుల పాపం దేవుడికి భారమైపోయిందట. భారం. దేవుడికి భారంగా ఉంటావా? దేవుని భారాన్ని దించే వాడిగా ఉంటావా? చెప్పండి. దేవుడికి ఉన్న భారాన్ని దించేవారిగా ఉందామా? దేవుడిపై భారం పెట్టేవారిగా ఉందామా? చెప్పండి. దించేవాడుగా ఉండాలి. దేవుడిపై భారం పెట్టేవాడిగా ఉండడానికి వీలు లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు ఒకవైపు బాధపడతా ఉంటే ఒకడు నవ్వుతూ ఉన్నాడు. హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. హబక్కుకు వాడు గాలము వేశాడు. ఏం వేశాడు వాడు? దయ్యము గాలం వేశాడు. ఎవరికి గాలం వేశాడు? చేపలకు కాదు, మానవులకు. అది గాలము మెల్లిగా గొంతులోనికి వెళ్ళిపోతుంది. ఇక వెనక్కి లాగితే రాదు, తెగిపోతుంది, ఎక్కడిదక్కడ చీల్చివేయబడుతుంది. గాలాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఎవరు గంతులు వేస్తున్నాడు? దెయ్యం. నిన్ను పట్టుకొని వాడు సంతోషంగా ఉన్నాడు. నీవు దేవునికి దక్కకుండా దేవుడు బాధపడుతున్నాడు. నీవు దయ్యానికి దొరికావు, దయ్యం సంతోషపడుతున్నాడు. భలే నాకు మనుషుడు దొరికాడని దేవుడు బాధపడిపోతున్నాడు. నా బిడ్డ దయ్యానికి చిక్కాడని దేవుడు బాధపడిపోతా ఉన్నాడు. ఆలోచించుకుందాం, మనము ఎవరికి చిక్కాం? దయ్యానికా, దేవుడికా? దేవుడికి చిక్కితే దేవుడి పనిలో ఉంటావు కదా. దేవుని పని లేదు, దేవుని పాట లేదు, దేవుని బాట లేదు, దేవుని మాట లేదు. ఏమైపోయింది ప్రపంచ క్రైస్తవ్యానికి? ఏమైపోయింది?
పరిశుద్ధ గ్రంథం ఉన్నా అర్థం చేసుకోలేని దయనీయ స్థితిలోనికి వెళ్ళిపోయిందా? దేవుణ్ణి కనుగొనే టైం నీకు లేదా? తడవులాడి కనుగొందురేమో అని దేవుడు ఒకవేళ అనుమానాస్పదంగానే ఉంది వాక్యం కూడా. వారు ఒకవేళ నన్ను కనుగొంటారేమో అనుకున్నాడు దేవుడు. అనుమానంగానే రాయించాడు. దేవుని అనుమానానికి తగ్గట్టుగానే ఉంది ప్రపంచం. ఒకవేళ వారు తడవులాడి కనుగొందురేమో అన్నాడు దేవుడు. ఎవరు కూడా తడవులాడి కనుగొనే పరిస్థితుల్లో లేరు తండ్రి, లేరు. ఎంతకాలం చెప్పినా, ఎన్ని విషయాలు చెప్పినా మనిషిలో చలనం రావడం లేదు. కారణం వాడు లాక్కున్నాడా ఏంటి? వాడు గాలము వేసి మానవులనందరినీ, మాట చాలా బాధాకరంగా ఉంది. మానవులను అందరినీ అనే మాటను చదివినప్పుడు నాకెందుకో చాలా బాధ కలిగింది. మానవులను అందరినీ వాడెప్పుడు లాక్కున్నాడు అంటే ప్రపంచ పరిస్థితి అంతా ఇలాగే ఉందా? మానవులందరూ వాడి వైపు వెళ్ళిపోతే దేవుడు బాధతో ఉన్నాడా? దేవుడు దుఃఖపడతా ఉన్నాడా? దేవుడు ఏడుస్తున్నాడా ఏంటి? మనుషులందరూ అటువైపు వెళ్ళిపోతూ ఉంటే దేవుణ్ణి కనుగొనకుండా వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. డ్యాన్స్ చేస్తున్నాడు. వాడు డ్యాన్స్ చేస్తున్నాడట. ఏమని? నేనే గెలిచాను. మనము ఎవరికి జిక్కాం? ఎటువైపు ఉన్నాం? దేవుని ప్రియ బిడ్డలారా, అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6-7 బాగుంటాయి. 5, 6, 7. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. చూశారు? వారిలో ఎక్కువ మంది అట. ఎక్కడ చూసినా ఇదే కాంప్లైంట్. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ప్రాబ్లం ఏంటి? ఎన్ని సుఖాలు ఇచ్చాడు దేవుడు, ఎంత సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ అనుభవిస్తూ కూడా దేవుడిని ఒకసారి సంతోషపెట్టవా సోదర సోదరి? దేవుడిని సంతోషపెడితే దేవుడు సంతోషపడతాడు. దేవుడిని బాధ పెడితే ఆయన బాధపడిపోతూ ఉన్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. సొదొమ గొమొర్రా పట్టణముల వారు ఆశించిన ప్రకారము మనకెందుకు చెప్తున్నాడు పాఠం? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. మనకెందుకు చెప్తున్నాడు ఈ పాఠం? బి కేర్ఫుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా జాగ్రత్త అమ్మా. జీవితం మళ్ళీ రాదు. ఈ లోకానికి మనం మళ్ళీ రాము. ఇది పిక్నిక్ స్పాట్ కాదు. వచ్చాం, వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. ఈ లోకానికి వచ్చి దేవుని సంతోషపెట్టి వెళ్ళిపోకపోతే దేవుడు కూడా చూపిస్తాడు. దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. మనకెందుకు చెప్తున్నాడు? బీ కేర్ఫుల్. వారు దేవుని బాధ పెట్టారు, నేను బాధ పెడతాను. అయితే దేవుడు చంపేస్తాడు. జాగ్రత్త. వారు దేవుని సంతోషపెట్టారు, మేము దేవుని సంతోషపెడతాం. దేవుడు సంతోషపెడతాడు. తను కట్టుకున్న పరలోకాన్ని నీకిస్తాడు. దేవుడు కట్టుకున్న పరలోకం నీకిస్తాడు. దేవుని సంతోషపెడితే. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము.
17వ వచనం, వర్స్ 17. గాస్పుల్ మాథ్యూ చాప్టర్ 3 వర్స్ 17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఇదిగో, ఈయనే నా ప్రియ కుమారుడు, ఇదిగో అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి అని అర్థం. ఇదిగో ఈయనే, నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సో దేవుడిని సంతోషపెట్టిన వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. అంతవరకు దేవుడిని అందరూ బాధ పెట్టిన వారే. దేవుడిని సంతోషపెట్టాడు, దేవుడిని సంతోషపెట్టాడు. ఇదిగో అంటున్నాడు, ఇదిగో ఇదిగో ఈయనే, ఈయనే నన్ను సంతోషపెట్టాడు. దేవుణ్ణి సంతోషపెట్టిన వ్యక్తి ఎవరంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, 1 జాన్ చాప్టర్ 5 వర్స్ 19. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. We are children of God, and that the whole world is under the control of the evil one. ఓల్ వరల్డ్ ఎక్కడుందట? Under the control of the evil one. అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద గాడా, ఈవిలా? దయ్యం గాడి కంట్రోల్లోకి జారిపోయిందట. సో ఇప్పుడు దేవుడు బాధపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా చెప్పండి? మీకు ఈ పాఠం ఇప్పటికీ అర్థమైపోయింది అనుకుంటా. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ అద్భుతమైన పాఠం ప్రపంచంలో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికి పంపించుకోండి, షేర్ చేయండి దయచేసి. దేవుణ్ణి సంతోషపెట్టిన బిడ్డలుగా మిగిలిపోతారు చరిత్రలో. దేవుణ్ణి సంతోషపెట్టాలి, క్లూస్ అన్ని ప్రపంచానికి చెప్పాలి. మనం ఒక్కొక్కరికి చెప్పలేం కదా. ఇంత పెద్ద క్లాసు ఒక్కొక్కరికి చెప్పగలమా? మన జీవితకాలం సరిపోదు. ప్రపంచం వైపు ఎక్కిపెట్టాం ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా. దేవుని వాక్యం ప్రపంచం దయ్యంగాడు చేతిలో ఉంటే మనకు దేవుడిచ్చిన 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగల వాక్యాన్ని మనం ప్రపంచం వైపు ఎక్కుపెట్టాం. దయ్యం కంట్రోల్లో ఉన్న దేవుని పిల్లలను మనము కాపాడాలి. వాడు గాలం వేసి లాక్కున్నాడే, మనము జాగ్రత్తగా లాక్కోవాలి దేవుడి వైపు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. నంబర్ ఫుట్ నోట్ చూడండి, పైన 1 ఉంది, కింద డీటెయిల్గా ఉంది ఫుట్ నోట్. దుష్టుని యందు ఎలా ఉందంట? లోకము పడి ఉందంట. అర్థం ఏంటి? కాన్షియస్లో లేరు, పడి ఉన్నారు, నిద్రలో ఉంటారు కదా, గుర్రు కొడుతూ. పడిపోయింది లోకం, దుష్టుని యందు పడిపోయి ఉంది, వాడి మాయలో పడిపోయింది. చాలామంది అంటారు, చూద్దాంలే చచ్చిన తర్వాత. చూస్తావు బిడ్డ, చూస్తావు. చచ్చిన తర్వాత ఖచ్చితంగా చూస్తావు. స్వర్గాన్నైనా చూస్తావు, నరకాన్నైనా చూస్తావు. మంచి చెడు ఉన్నప్పుడు స్వర్గం నరకం కూడా ఉంటాయి. దేవుడు అబద్ధాలు బైబిల్లో రాయించాడు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. టైం అయిపోయింది. లోకమంతా ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? దుష్టుని యందు పడిపోయి ఉంది. దుష్టుని యందు హాయిగా గుర్రు కొడుతుంది. పడిపోయి ఉన్న వ్యక్తిని లేపాలంటే ఏం చేయాలి చెప్పండి? గ్లాసు నీళ్లు మొఖాన కొట్టాలి. నాపై నీళ్ళు ఎవరు కొట్టారని లేచి దిగ్గున కూర్చుంటాడు. నీళ్లు కొట్టాలి ఇప్పుడు. ఆ నీళ్ళే జీవజలం, ఆ నీళ్ళే యేసుక్రీస్తు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. గాస్పుల్ జాన్ చాప్టర్ 4 వర్స్ 14. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. జీవజలము ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు. పడి ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఈ నీళ్లు కావాలి.
ఈ నీళ్లు కావాలి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేనిచ్చు నీళ్లు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. సో ఇప్పుడు ప్రపంచమంతా ఇప్పుడు ఎక్కడుంది? పడిపోయి ఉంది. పడిపోయి ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఏం కావాలి? నీళ్లు కావాలి. నీళ్లు కావాలి. ఆ నీళ్ళు ఎక్కడున్నాయి? ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? దేవుని ప్రియ సంగమా, ఆలోచించండి. దేవుడు బాధపడిపోతూ ఉన్నాడు. నరులు చివరకు దేవుడికి మిగిలించింది సంతోషమా సంతాపమా అంటే వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తుంటే దేవుడు బాధపడుతున్నట్టుగానే ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23 verse 23. మరణమునందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా? దేవుడు ఏమంటున్నాడు? దుష్టులు మరణమునందుట దేవునికి సంతోషం లేదట. దుష్టులుగానే ఉండి మరణిస్తుంటే దేవునికి ఇప్పుడు ఏముంది? బాధ. దుష్టులుగానే ఉండి మరణిస్తుంటే దేవునికి ఏం సంతోషం లేదు. దుష్టులు మరణమునందుట చేత నాకేమైనా సంతోషం కలుగునా? దేవుని మనస్సు చూడండి. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని మనస్సు చూడండి. మానవులైన మనలను చూసి ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. మనం మళ్ళీ సమయం రాదు. ఒక మంచి తీర్మానంతో ముగించుకుందాం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా? ప్రపంచమంతా దుష్టత్వంతో నిండి ఉంటే దేవుని ప్రియ బిడ్డలారా, దేవునికి సంతోషము లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకుంటే నేను సంతోషపడతాను అంటున్నాడు. ప్రవర్తనను దిద్దుకోవడానికి ప్రపంచానికి ఏమవసరం? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములోని మాటలు ఎంతో అవసరం. ఈ మాటలు ప్రపంచానికి అందించి అనేకులను దుష్టుల నుంచి మనం కాపాడాల్సిన వారమై ఉంటున్నాం. ఆ పనిలో మనం ఉండాలి, ఆ ఆలోచనలో మనం ఉండాలి. ఒకవేళ వారు దేవుడికి దొరుకుతారేమో ఆశ, దొరుకుతారేమో తపన. ప్రపంచ పరిస్థితి ఈనాడు సొదొమ గొమొర్రా పట్టణాలలాగే ఉంది. మనుషులు దేవుడిని తడవులాడి కనుగొనే స్థితిలో లేరు. దేవుని మాటలు చెబుతున్నా వినేవారు లేరు. సువార్త పరిచర్యలో సహకరించే వారు లేరు. దుష్టులు మరణము నొందుట చేత దేవుడికి సంతోషము లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవుడికి సంతోషం ఎవరి దగ్గర వచ్చింది? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందే నాకు ఆనందం ఉన్నది. యేసుక్రీస్తు దేవుణ్ణి సంతోషపెట్టాడు. ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఎస్, మనం కూడా దేవుని సంతోషపెట్టగలం. ఎలా? దుష్టులను దేవుని వైపు తిప్పాలి. అపవాది చేతిలో ఉన్న వారిని తిరిగి దేవుడి వైపు లాగాలి. ఇది కష్టంతో కూడుకున్నదే, కానీ తప్పదు. కష్టపడితేనే కదా జీతం వచ్చేది. కష్టపడితేనే కదా మనం ఈ లోకంలో అన్నీ సాధించుకుంటున్నాం. కష్టపడితేనే కదా మనకు ఉద్యోగం వచ్చింది. పనివాడు జీతానికి పాత్రుడు. మనుషులు ఈనాడు దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉన్నారా, లేదా దుఃఖ పెట్టేవారిగా ఉన్నారు? చివరకు నరులు దేవుడికి మిగిల్చింది సంతోషమా సంతాపమా? చివరికి నరులు దేవుడికి మిగిలించింది సంతోషమా సంతాపమా? ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, లేఖనాలను ధ్యానం చేస్తూ ఉంటే ప్రభువా, చాలా దయనీయంగా ఉంది పరిస్థితి. వాడు తండ్రి మనుషులను లాక్కెళ్ళిపోయాడు, పడేశాడు. తండ్రి, దుష్టులు మరణము నొందుట చేత తండ్రి మీకు సంతోషము లేదు. వారు తమ ప్రవర్తనను మాని బ్రతికితే తండ్రి మీకు సంతోషం ఉంది అనే రహస్యాన్ని తెలుసుకున్నాం. వారు తమ ప్రవర్తనను మార్చుకొని తండ్రి బ్రతకాలి.
అలా బ్రతకాలంటే మీ మాటలు మేము వినిపించాలి. ఈ జీవజలం ప్రపంచానికి అవసరం. దాహంతో ఉన్నారు తండ్రి, పడిపోయి దుష్టుడి వలలో, దుష్టుడి గేలానికి, దుష్టుడి దగ్గర పడిపోయి దాహంతో ఉంది ప్రపంచం. క్రీస్తు యేసు ఇచ్చే జీవజలం తండ్రి మేము అందించాలి, అనేకులను కాపాడాలి, మిమ్మల్ని సంతోషపెట్టాలి తండ్రి. మేము ఈ పనిలో మేము ఉండాలి. కృప చూపండి. మీ మాటలు తండ్రి ధ్యానం చేస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. మనుషుల పాపం మీకు భారమైపోయింది తండ్రి, మీరు తల్లడిల్లిపోతూ ఉన్నారు. మిమ్మల్ని కనుగొనే వారు లేకపోతే మీరు బాధపడిపోతూ ఉన్నారు తండ్రి. మిమ్మల్ని కొనియాడే వారు లేకపోతే మీరు ఏడ్చుచున్నారు తండ్రి, దుఃఖపడతా ఉన్నారు. క్షమించండి తండ్రి. మేము ఒకవేళ తండ్రి తెలియక మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి. ఇది మొదలుకొని తండ్రి మేము మిమ్మల్ని సంతోష పెడతాం అనే మంచి తీర్మానంతో ఇక్కడ ఉన్న మీ పిల్లలు సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరూ ఒక మంచి తీర్మానం తీసుకొని తండ్రి, మేము మా తండ్రిని సంతోష పెడతామనే ఒక మంచి తీర్మానం తీసుకునే విధంగా ప్రేరేపించండి. మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. ప్రపంచం వైపు వెళుతున్నాయి. అనేకులను తండ్రి ఆకర్షించండి, కాపాడండి. మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. అర్థం చేసుకునే మంచి మనసు మీ పిల్లలకి ఇవ్వండి తండ్రి. క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి కొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రములు.